అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై కిచెన్ మై ఫుడ్. మనం ఈరోజు వంకాయ పెరుగు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వంకాయని నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ వాటర్ని డ్రైన్ చేసుకుందాం. వాటర్ని వంచేసుకున్న తర్వాత ఇందులో మనం పసుపు, ఉప్పు, కారం, అలాగే ఒక కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేయండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో మనం కలిపెట్టుకున్న వంకాయ పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఈ పెరుగులో ఉన్న వాటర్ కంటెంటే కూరకు సరిపోతుంది. మీరు గుజ్జు ఎక్కువ కావాలనుకుంటే పెరుగు ఎక్కువ వేసుకోవాలి. ఒకవేళ పెరుగు తక్కువ వేసినట్లయితే కొద్దిగా వాటర్ వేసి కూరను ఉడికించుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనం 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోండి. కాసేపటి తర్వాత మూత తీసి చూడండి, వంకాయ బాగా మగ్గింది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా వంకాయ పెరుగు కూర రెడీ. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.